ప్రపంచంలో భారతదేశానికి అత్యంత నమ్మకమైన దేశం ఏదైనా ఉంది అంటే అది రష్యా. భారత్తో ఏ దేశమైనా యుద్ధానికి దిగింది అంటే అది రష్యాతో పెట్టుకున్నట్టే. దీన్నే మరోసారి ప్రూవ్ చేశారు ఇప్పుడు పుతిన్. రెండు దేశాల మధ్య కూడా 11 కీలక ఒప్పందాలు జరిగినట్టు తెలుస్తోంది. ఆహార భద్రత, వాణిజ్యం, డిఫెన్స్ రంగాల్లో ఒప్పందాలతో పాటు ఈ 5 ఏళ్లలో వాణిజ్యం $100 బిలియన్ వెళ్లే విధంగా ప్రణాళికలు కూడా రచించారట. ఇక దీంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ అమెరికా, చైనాల పైన పడ్డట్టు కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అమెరికా ఏమో భారత్ తో సంబంధాలు మెరుగుపరుచుకుంటాము అంటుంటే, చైనా ఏమో పుతిన్ టూర్ ను కొనియాడుతూ ఏ దేశము ఒంటరి కాదు అని అంటుంది. ఈ రెండు దేశాలు స్పందించడం వెనుక పెద్ద స్ట్రాటజీనే ఉన్నట్టు తెలుస్తోంది. భారత్ కి అలాగే రష్యాకి మధ్య సంబంధాలు మెరుగుపడితే డిఫెన్స్ రంగంలో అమెరికా అవసరం భారత్ కుండే ఛాన్స్ తగ్గుతుంది. కానీ అమెరికాకి భారత్ తో సంబంధాలు కొనసాగించడం చాలా ముఖ్యం. అమెరికా, చైనా ఈ రెండు కూడా ఇండైరెక్ట్ గా స్టేట్మెంట్స్ ఇవ్వడం వెనుక ఒక పెద్ద స్ట్రాటజీనే ఉంది అంటున్నారు. రష్యాతో ఆయిల్, డిఫెన్స్ అలాగే ఎనర్జీ డీల్స్ పెరిగితే ఆ ప్రభావం అమెరికా మీద బాగా పడుతుంది. కానీ భారత్తో అమెరికాకు సత్సంబంధాలు చాలా ఇంపార్టెంట్. సో ఇలా డిప్లొమాటిక్ గా అమెరికా స్పందించింది అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇక చైనా విషయానికి వస్తే, రష్యాతో చైనా మైత్రి బంధాన్ని కోరుకుంటుంది. ఇలాంటి టైంలో భారత్, రష్యా దగ్గరైతే ఆ ప్రభావం చైనా మీద కూడా బాగానే పడవచ్చు. ఎందుకంటే భారత్, చైనాల మధ్య కూడా ఇటు బోర్డర్ ఇష్యూ నడుస్తున్న నేపథ్యంలో మరి ఈ కలయిక అయితే ఇటు చైనాకి అటు అమెరికాకి తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.